స్పీచ్ని అంటే మా జనసేన అభిప్రాయం తెలియజేస్తాను అధ్యక్ష. గత 2 దశాబ్దాలుగా ప్రత్యేకించి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 2004 నుంచి చాలా దళిత మేధావులతోటి, చాలామంది దళిత కార్యకర్తలతోటి, అటు మాల మాదిగ ఉపకులాలు కావచ్చు, అన్ని రకాలుగా చాలామంది మేధావులతోటి చర్చల్లో పాల్గొన్నవాడిని అధ్యక్ష. వారు నన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. అలాగే బహుజన సిద్ధాంతం కానీ వీటి పట్ల ఆకర్షితులైన వాడిని. అందువల్ల నన్ను చాలాసార్లు ప్రత్యేకించి వర్గీకరణ గురించి అనేక పర్యాయాలు దీని గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. నాకు తెలిసిన అనేక మంది మేధావుల్లో ఒకరు చాలా కీలకమైన వ్యక్తి సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ నిమ్మలదిన్న సుధాకర్ గారు. అలాగే మాల మాదిగ ఐక్యత కోసం కలిసి ఉండాలి కానీ వర్గీకరణ జరగాలని కోరుకునే కళాకారుడు, కవి మాస్టర్జీ గారు. అంటే ఎలాంటి వ్యక్తులను నేను కలుసుకున్నానంటే, ఆయన మాదిగ కులస్తులు అయింది కూడా ఆయన మాల కులానికి చెందిన ఆంధ్రాకి చెందిన మాల కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని మాల మాదిగ ఐక్యత ఉండాలి కానీ వర్గీకరణ జరగాలని ఇలాంటి ఎన్నో ఆర్గ్యుమెంట్స్, ఎన్నో రకాల అభిప్రాయాలు ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో మేము ఒక బలంగా దీన్ని తీసుకున్నాం అధ్యక్ష. ప్రత్యేకించి రిజర్వేషన్స్ కానీ చాలా డిస్కషన్స్ ఉండేవి ఆ టైంలో. ప్రత్యేకించి మన వర్గీకరణ గురించి, అలాగే క్రీమీ లేయర్ గురించి, అలాగే ఇంకా కులం గుర్తింపు లేని కులాలు బేడా బుడగ జంగాల గురించి, రెల్లి కులస్తుల గురించి అనేక మార్లు చాలా విస్తారమైన చర్చలు ఉండే అధ్యక్ష. కానీ ప్రత్యేకించి ముఖ్యంగా అంటే ఉదాహరణకి దళితులు ఎలాంటి గొప్ప మేధావులను కలుసుకున్న నిమ్మలదిన్న సుధాకర్ గారు వారు చెప్పింది, ఆయన స్వతహాగా దళిత కులానికి చెందిన మాల కులస్తులు అయింది కూడా అసలు దళితుల కంటే వెనకబడ్డ యానాదుల కులం గురించి ఆయన రీసెర్చ్ చేసి వారికి నిలబడాలి అని చెప్పి చాలా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి అధ్యక్ష. అలాంటి ఎంతోమంది చాలా ఉన్నతంగా ఆలోచించి నేను దళిత కులస్తుల్ని, దళిత మేధావులతో నేను కలిసి వచ్చిన వాడిని, వారితో నడిచిన వాడిని. ప్రత్యేకించి ఈ రోజున వర్గీకరణకు సంబంధించి దీనికి మనస్ఫూర్తిగా ఈ స్థాయి దాకా వచ్చింది అంటే ఒకళ్ళు మందకృష్ణ మాదిగ గారు అయితే, దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ప్రత్యేకించి మేము హైదరాబాద్ రోడ్ల మీద మేము తిరుగుతున్నప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఎప్పుడు మాదిగ కులానికి వన్నె తెచ్చిన, ఆత్మగౌరవం అనే నినాదం తెచ్చిన మందకృష్ణ మాదిగ గారికి మనస్ఫూర్తిగా నేను వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఒక చిన్నబుచ్చుకునే తనం నుంచి మిగతా కులాలకి ఏమాత్రం సర్నేమ్స్ అని అన్ని కులాలు పెట్టుకుంటాయి, కానీ మాదిగ కులం పెట్టుకోవాలంటే ఇబ్బంది పడే పరిస్థితుల్లో నేను మాదిగాని చెప్పగలిగే గుండె ధైర్యంతో, ఆత్మగౌరవంతో దాన్ని ముందుకు తీసుకెళ్లిన మందకృష్ణ మాదిగ గారిని అసెంబ్లీ సాక్షిగా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను అధ్యక్ష. అలాంటి ఆత్మగౌరవ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి దాన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత, దాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుతుంది అధ్యక్ష. ఈ రోజున దేశ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం అంటే ప్రధానమంత్రి గారు దృష్టిలో పడిందంటే దానికి నాంది ఆంధ్రప్రదేశ్ నుంచే పడింది అధ్యక్ష. మేజర్గా మాకు అప్పుడు నేను ఇలా దళిత మేధావులతో అందరితో మాట్లాడుతున్నప్పుడు, ఇది వర్గీకరణ మాల కులస్తులను తగ్గించి మాల కులస్తులకి అన్యాయం జరుగుద్దని చాలా 2 వర్గాల వారు కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు అధ్యక్ష. ఆ టైంలో నాకు వినిపించిన ఆర్గ్యుమెంట్స్ అధ్యక్ష, ఉదాహరణకి ఏపీలో మాల కులస్తులు, మనకి తెలంగాణలో మనకి మాది కులస్తులు ఎక్కువ అధ్యక్ష. అలాగే ఇది ఒక్కొక్క చోట ఒక్కొక్క కులం సబ్ క్యాస్ట్ ఎక్కువ బెనిఫిట్ తీసుకుంది రిజర్వేషన్లో, ఇది మిగతా వాళ్ళకు కూడా చెందాలనే దానిదే ఈ వాదన ఇది. ఉదాహరణకి రాజస్థాన్లో అయితే మేఘవాల్స్, జాటోస్ ఎక్కువ తీసుకుంటారు రిజర్వేషన్లో. భైరవ కులస్తులు కానీ, కోలీస్ కానీ దీన్ని తక్కువ శాతం తీసుకుంటారు. ఇక్కడ వాళ్ళు బెనిఫిట్ అవుతారు అధ్యక్ష రాజస్థాన్లో. అలాగే మనకి ఉదాహరణకి పంజాబ్లో అయితే రవిదస్య, ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ మన మాదిగ కులస్తులతో సమాన చమార్ కాస్ట్, వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ తీసుకుంటారు అధ్యక్ష. కానీ అక్కడ ఈ రోజున మేజర్ భాగం దీనివల్ల బెనిఫిట్ అయితే అక్కడ బాల్మీకిలు, మజాబీ సిక్కులు.
అలాగే ఇలాగ అనేక విభిన్నంగా ఒక్కొక్క చోట ఉన్న ఈ డామినెన్స్ కావచ్చు, లేదంటే ఎక్కువ శాతం తీసుకోవడం కావచ్చు, ఇట్స్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్ అధ్యక్ష. ఇది వీటన్నిటిని గుర్తించి మనస్ఫూర్తిగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ మా రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుని మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి మనస్ఫూర్తిగా మేమందరం సమర్థిస్తున్నాం అధ్యక్ష. ప్రత్యేకించి నేను మొన్న రాజీవ్ రంజన్ మిశ్రా గారితో మాట్లాడుతూ ఉంటే 100 నుంచి 10,000 లోపు ఉన్న దాదాపు 59 ఉపకులాలు, మా దళిత కులాలు, ఇవన్నీ మాలమాదిగా దళిత ఉపకులాలతో సహా 59 ఎక్కువ సంఖ్యాబలం ఉన్నాయి. దీన్ని ఎలా చేస్తారంటే 100 లోపు నుంచి 10,000 లోపు ఉండే 46 కులాలు అధ్యక్ష. కొన్ని కులాలు దాదాపు 30-40 మంది కూడా ఉన్నారని వారు తెలియజేశారు అధ్యక్ష. అలాగే ఈ సైంటిఫికలీ ఎనలైజ్డ్ ఎంపిరికల్ డేటాని 4 నెలల వ్యవధిలో గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని మంత్రివర్గంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వన్ మ్యాన్ కమిషన్ గారు శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో నవంబర్లో మొదలై మార్చి 4 నెలల వ్యవధిలో దీన్ని డేటానంతా సైంటిఫిక్గా అనలైజ్ చేసి ఎంపిరికల్ డేటాని విద్యా, సామాజిక, ఆర్థిక, రాజకీయ, అంతర్గత వెనుకబాటుతనాన్ని వారు మూడుగా విభజించిన విధానం చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష. ఇది అందరికీ మేలు చేస్తూనే కోరుకుంటున్నాను. మందకృష్ణ గారు వర్గీకరణ ఉద్యమానికి ఆద్యులు. మందకృష్ణ గారు వర్గీకరణ ఉద్యమానికి ఆద్యుడు, వర్గీకరణ సాధన పోరాట సమితి యోధుడు అధ్యక్ష మందకృష్ణ గారు. నారా చంద్రబాబు గారు సైబరాబాద్ సృష్టికర్తే కాదు, వర్గీకరణ రూపకర్త కూడా వారు. శ్రీ మోదీ గారు నయా భారత్ నిర్మాతే కాదు, వర్గీకరణ ఫలప్రదాత కూడా. అందుకని మనస్ఫూర్తిగా ఈ వర్గీకరణ బిల్లుని ముందుకు తీసుకెళ్ళి దీనిని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈరోజు ప్రవేశపెట్టినందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి, అందరికీ, మంత్రివర్గానికి, సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ స్పీకర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష.